పేరుండి చేపిస్తారని హామీ ఇచ్చారు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు దగ్గరుండి పనులు చేపిస్తున్నానని హామీ ఇస్తున్నాను. అలాగే మన ఒడ్డేరులకు సంఘాలకు కళ్యాణ మండపం కూడా ఉన్నది, అది కూడా అన్న చేపిస్తామని చెప్పారు. అది కన్ఫామ్ గా చేస్తాం. అదే గుళ్ళకున్న ఫండ్స్ కూడా వచ్చేస్తున్నాయి, అది ఎలక్షన్ కాగానే చేస్తారని హామీ ఇచ్చారు. దగ్గరుండి మరి చేపిస్తారని హామీ ఇచ్చారు. మీరు అందరూ అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి ఇటువంటి సేవలు ఇంకెన్నో సేవలు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మీకు అలాగే ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకటి రాత్రి ఉన్నా కూడా ఫోన్ చేసి ఉన్నా కూడా మా యూతులు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను కూడా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. దయచేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అభ్యర్థిగా నిలుచున్నాను. అలాగే మన ఒడ్డేర సంఘాలు కానీ, మన సిక్కుల సంఘాలు కానీ, మన కోసంగి సంఘాలు కానీ, పద్మశాలి సంఘాలు కానీ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మన వినయాన్ని నిన్న మీటింగ్ పెట్టి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏవన్నీ కూడా గెలిపించు. నా పేరు జగన్నాథ్ నాగేంద్ర. నేను 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన ఒడ్డేర సంఘంలో సీసీ రోడ్లు కానీ, అదే తెల్లరేసిన బియ్యం కానీ, మన గేటర్లో ఉన్న సమస్యలు కానీ, మన సంఘాల పింఛన్లు కానీ, మళ్ళా ఇది రోడ్లు ఉన్నా కానీ, మన సంఘంకి ఏమైనా వచ్చే ఫండ్స్ కానీ ఏది ఉన్నా కూడా దగ్గరుండి తీసుకొచ్చి మన అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. ఇంకోసారి చెప్పాలన్నా జరుగుతున్నట్టు కౌన్సిలర్ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ లో 2వ వార్డుగా కౌన్సిలర్ మన జగన్నాథ్ నాగేంద్రన్న నిలుచున్నారు. అలాగే ఎవరు ఏమనుకున్నా కానీ మన నాగేంద్రన్న ఇలాంటి విషయాలలో ఏ విధంగానైనా కానీ మన తల్లులకు కానీ, అక్కలకు కానీ, చెల్లెలకు కానీ ఏ విధంగా ఏ సమస్యనైనా కానీ మన అన్న ముందడిని చేపిస్తాను ముందడికి వస్తూ ఉన్నాడు ఈరోజు. అలాగే మన అందరిలాగానే మన నాగేంద్ర మనలో ఉంటూ రోడ్లకు కానీ, ఇంక చిన్నపిల్లలకు కానీ, చదువులో కానీ ఏ విధంగానైనా ముందడికి వచ్చి నేను ఏ విధంగానైనా సహాయం చేస్తాను ఈరోజు అంటా ఉన్నారు. అలాగే మన కాంగ్రెస్ తరఫున వినయన్న అన్ని పథకాలను శాంక్షన్ చేశారు. అత్యంత మెజార్టీతో నాగేంద్రన్న గెలిపిస్తే ఆ ఓట్లతో నాగేంద్రన్న గెలిచిన తర్వాత ఒక నాయకుడిగా కాదు, మన కాలనీలో ఒక పిల్లగాడిగా భాగంగా మన అన్న సేవకుడిగా సేవలు అందరికీ ముందడుకుంటే అన్ని పనులు చేపిస్తాను వస్తున్నాడు. ఒక నాయకుడిగా నిల్చోవడమే కాకుండా మనలో భాగంగా మనలో మనుషుల ఎలాంటి టైంలోనైనా ఏ విధంగానైనా ముందడుకు వస్తూ ఉన్నాడు. అలాగే ఒక నాయకుడికి కావాల్సింది మంచి గుణము, అలాగే ధైర్యము, న్యాయము అది కావాలి. ఒక చదువు ఒకటే పని కాదు, చదువు తెచ్చేది మన బుద్ధి కాదు, చదువుతో పాటు గుణం కూడా ఉండాలి. అవినీతి అలాంటివి ఏమి వెళ్లకుండా ఒక న్యాయం చేస్తాను ముందుకు వస్తున్నాము. ప్రజలారా మేము చెప్పేది ఒకటే, అందరిలా కాకుండా మేము మీకు సేవ చేయాలని ముందరికి వస్తూ ఉన్నాం. ఈరోజు మీకు సేవ చేయాలని మేము వచ్చినప్పుడు ఒక మంచి నాయకులు మమ్మల్ని ఎన్నుకుంటే మేము ముందడికి వచ్చి మీ ఆశీర్వాదంతో అన్ని విధాలుగా అన్ని చేస్తామని ముందడికి వస్తూ ఉన్నాము. మన జగన్నాథ్ నాగేంద్రన్నని 2వ వార్డు మంచి కౌన్సిలర్గా ఎన్నుకొని అందరికి సేవ చేయాలి.